హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తేజు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? కామెంట్స్లో చాలామంది మీ బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ రిపోర్ట్ షేర్ చేయండి అని అడిగారు. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ ఉన్నప్పుడు ఎల్ఎంపి డేట్స్ చెప్పండి, అలాగే సిఆర్ఎల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, అలాగే ప్లెజెంటా పొజిషన్ ఎలా ఉంది అని కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు నేను నా బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ టోటల్ 1 to 9 months స్కానింగ్ రిపోర్ట్స్ షేర్ చేస్తున్నాను. సో ఇది నా బేబీ బాయ్ ఫస్ట్ ట్రైమెస్టర్ స్కానింగ్ రిపోర్ట్ అండ్ ఇది నా బేబీ గర్ల్ ఫస్ట్ ట్రైమెస్టర్ స్కానింగ్ రిపోర్ట్. సో ఈ 2 స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చేసి 10 weeks తర్వాతనే ఇచ్చేశారు. అలాగే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది నా బేబీ బాయ్ ఫస్ట్ ట్రైమెస్టర్ స్కానింగ్ రిపోర్ట్ అండ్ ఇక్కడ ఎల్ఎంపి డేట్ వచ్చేసి 22/9/2020. అలాగే జెస్టేషనల్ ఏజ్ అనేది 10 weeks 0 days. ఈడీడీ అయితే 29/6/2021 ఇచ్చారు, కానీ నాకు బేబీ బాయ్ June 11కి పుట్టాడు. ఇక్కడ సిఆర్ఎల్ వాల్యూ అనేది 3.37 centimeters ఉంది 10 weeks 2 daysకి. అలాగే హెఫ్హెచ్ఆర్ వాల్యూ అనేది 196 bpm ఉంది. అలాగే బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇది 10 weeks 2 daysకి చేసిన స్కానింగ్ రిపోర్ట్. ఇప్పుడు నా బేబీ గర్ల్ స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఇది 10 weeks 1 dayకి చేసిన స్కానింగ్ రిపోర్ట్ అండ్ ఇక్కడ ఎల్ఎంపి అయితే మెన్షన్ చేయలేదు, కానీ డాక్టర్ అయితే ఇక్కడ రిపోర్ట్లో రాశాడు, అక్కడ చూపిస్తాను చూడండి. ఇది నా బేబీ గర్ల్ ఎల్ఎంపి డేట్ వచ్చేసి 2/5/2018. సో ఇది 10 weeks 1 dayకి చేసిన నా బేబీ గర్ల్ స్కానింగ్ రిపోర్ట్. సో ఇక్కడ సిఆర్ఎల్ వాల్యూ వచ్చేసి 3.2 centimeters ఉంది 10 weeks 1 dayకి. అలాగే హెఫ్హెచ్ఆర్ వాల్యూ అనేది 183 bpm ఉంది అండ్ జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 10 weeks 1 day అండ్ ఈడీడీ అయితే 7/2/2019 ఇచ్చారు. నాకు బేబీ గర్ల్ అయితే January 29కి పుట్టింది. సో ఇది నా బేబీ గర్ల్ స్కానింగ్ రిపోర్ట్. ఇక్కడ బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు, ఇవైతే ఫేడ్ అయిపోయాయి. సో నేను డెలివరీ కంటే ముందు చెప్పాను కదా బేబీ జెండర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారని. సో ఒక 1 week తర్వాత అయితే నేను బేబీ జెండర్ కాన్సెప్ట్ ట్రూ ఆర్లే అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను. సో అందులో మీకు ఈ ఫెటల్ హార్ట్ రేట్ కానీ సిఆర్ఎల్ వాల్యూస్ కానీ ప్లెజెంటా ఇలా బేబీ జెండర్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవి ఎంతవరకు ట్రూ ఆర్లే అనేది నిజమా కాదా అనేది మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నా బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్లో 12 weeksకి ఎన్టీ స్కాన్ చేశారు, కానీ బేబీ గర్ల్కి అయితే ఎన్టీ స్కానింగ్ ఏం చేయలేదు. ఇప్పుడు నా బేబీ బాయ్ ఎన్టీ స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. సో ఇది నా బేబీ బాయ్ ఎన్టీ స్కానింగ్ రిపోర్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్టీ స్కానింగ్ అయితే 12 weeks 6 daysకి చేశారు. 12 weeks 6 daysకి సిఆర్ఎల్ వాల్యూ అనేది 65 mm ఉంది అండ్ ఎఫ్హెచ్ఆర్ వాల్యూ 178 bpm ఉంది అండ్ అలాగే ఎన్టీ వాల్యూ అనేది 1.3 mm ఉంది అండ్ నాజిల్ బోన్ విజువలైజ్డ్ అండ్ డూప్లర్ వాల్యూస్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇది 12 weeks 6 daysకి చేసిన ఎన్టీ స్కానింగ్ రిపోర్ట్. ఎన్టీ స్కానింగ్ అంటే ఏంటి, ఎన్టీ స్కానింగ్ ఎందుకు చేస్తారు అనే వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. సో బేబీ పిక్స్ చూపిస్తాను ఇప్పుడు. బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇక్కడ సిఆర్ఎల్ వాల్యూ 6.50 centimeters. సో ఇప్పుడు టిఫా స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తాను చూడండి. ఇది నా బేబీ బాయ్ టిఫా స్కానింగ్ రిపోర్ట్ అండ్ ఇది నా బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ రిపోర్ట్. అండ్ ఇక్కడ బేబీ బాయ్కి వచ్చేసి టిఫా స్కానింగ్ అనేది 19 weeks తర్వాత చేశారు, అలాగే బేబీ గర్ల్కి 22 weeks తర్వాత చేశారు. సో ఫస్ట్ నా బేబీ బాయ్ టిఫా స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ప్రజెంటేషన్ వచ్చేసి సెఫాలిక్ ప్రజెంటేషన్ ఉంది, అలాగే ప్లెజెంటా అనేది ఫండల్ పోస్టీరియర్ grade 1 ఉంది అనే ఉమ్మనీరు లిక్కర్ అనేది నార్మల్గానే ఉంది. బాడీ మూమెంట్స్ గుడ్, అలాగే కార్డియాక్ యాక్టివిటీ గుడ్. సర్విక్స్ మెజర్స్ వచ్చేసి 38 mm ఉంది అండ్ ఇక్కడ బీపీహెచ్సిఏసి వాల్యూస్ ఏమున్నాయో చూద్దాం. అండ్ ఎఫ్ఎల్ వాల్యూ అంటే ఫీమర్ లెంత్ వాల్యూ అనేది 29 mm ఉంది 19 weeks 0 daysకి. అండ్ బీపీడీ వాల్యూ అనేది 44 mm ఉంది 19 weeks 2 daysకి. అండ్ హెచ్సి వాల్యూ అనేది 165 mm ఉంది 19 weeks 2 daysకి.
అండ్ ఏసీ వాల్యూ అనేది 137 ఉంది 19 వీక్స్ 1 డేకి. అండ్ ఎఫ్హెచ్ఆర్ అనేది 150 బీట్స్ పర్ మినిట్ ఉంది. అండ్ ఇక్కడ బేబీ వెయిట్ వచ్చేసి 274 గ్రామ్స్ ఉంది. అండ్ జెస్టేషనల్ ఏజ్ అనేది 19 వీక్స్ 1 డే. ఇక్కడ డూప్లర్ ఫైండింగ్ వాల్యూస్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇది నా బేబీ బాయ్ టిఫా స్కానింగ్ రిపోర్ట్స్. అండ్ ఇప్పుడు బేబీ పిక్స్ ఎలా ఇచ్చారో చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే బేబీ పిక్స్. ఇక్కడ స్పైన్, అలాగే ఇక్కడ లెగ్స్. సో ఇలా బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చాను. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా స్పైన్ ఉంది. సో ఇది నా బేబీ బాయ్ టిఫా స్కానింగ్ రిపోర్ట్. ఇప్పుడు నా బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ప్రెజెంటేషన్ వచ్చేసి ఇక్కడ బ్రీచ్ పొజిషన్లో ఉంది. బేబీ బాయ్ అప్పుడు ప్రెజెంటేషన్ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంది. అండ్ బేబీ గర్ల్ అప్పుడు ప్రెజెంటేషన్ అనేది బ్రీచ్ పొజిషన్లో ఉంది. అండ్ ప్రెజెంటేషన్ బ్రీచ్ సెఫాలిక్ అంటే ఏంటో కూడా నేను ఒక వీడియోలో షేర్ చేశాను. సో మీలో ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. అలాగే ప్లెజెంటా అనేది బేబీ గర్ల్ అప్పుడు యాంటీరియర్ గ్రేడ్ 1 అప్పర్ యూట్రైన్ సెగ్మెంట్ ఉంది. అండ్ ఫెటల్ హార్ట్ రేట్ 144 BPM ఉంది. అండ్ ఫెటల్ మూమెంట్స్ గుడ్. అండ్ BPD వాల్యూ 55 mm ఉంది 23 వీక్స్ 0 డేస్కి. అండ్ HC వాల్యూ 203 mm ఉంది 22 వీక్స్ 3 డేస్కి. అండ్ AC వాల్యూ 176 mm ఉంది 22 వీక్స్ 4 డేస్కి. అండ్ FL వాల్యూ 39 mm ఉంది 22 వీక్స్ 6 డేస్కి. ఎస్టిమేటెడ్ ఫెటల్ ఏజ్ వచ్చేసి 22 వీక్స్ 5 డేస్. అండ్ ఫెటల్ వెయిట్ అనేది 524 ± 78 గ్రామ్స్ ఉంది. అండ్ ఉమ్మునీరు అనేది నార్మల్గానే ఉంది. సో ఇది నా బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ రిపోర్ట్స్. ఇప్పుడు బేబీ పిక్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ బేబీ పిక్స్ అయితే ఇప్పుడు అన్నీ ఫేడ్ అవుట్ అయ్యాయి, కానీ నేను ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నాను. ఆ ఫొటోస్ మీకు సైట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇవి నా బేబీ బాయ్ అండ్ నా బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ రిపోర్ట్స్. ఇప్పుడు నా బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ గ్రోత్ స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తాను. ఇది నా బేబీ బాయ్ గ్రోత్ స్కానింగ్ రిపోర్ట్ అండ్ ఇది నా బేబీ గర్ల్ గ్రోత్ స్కానింగ్ రిపోర్ట్. ఫస్ట్ నా బేబీ బాయ్ గ్రోత్ స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఇదైతే 32 వీక్స్ తర్వాత గ్రోత్ స్కానింగ్ చేశారు. చూస్తున్నారు కదా, జెస్టేషనల్ ఏజ్ అనేది 32 వీక్స్ 1 డే. అండ్ ఇక్కడ ఫెటల్ వెయిట్ వచ్చేసి 1794 గ్రామ్స్ ± 262 గ్రామ్స్ ఉంది. అలాగే BPD వాల్యూ అనేది 7.95 సెంటీమీటర్స్ ఉంది 32 వీక్స్ 0 డేస్కి. అలాగే HC వాల్యూ అనేది 30.02 సెంటీమీటర్స్ ఉంది 33 వీక్స్ 2 డేస్కి. అలాగే AC వాల్యూ అనేది 26.70 సెంటీమీటర్స్ ఉంది 30 వీక్స్ 6 డేస్కి. అలాగే FL వాల్యూ అనేది 6.21 సెంటీమీటర్స్ ఉంది 32 వీక్స్ 1 డేకి. ఇప్పుడు ప్లెజెంటా హెఫిచర్ వాల్యూస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రెజెంటేషన్ అయితే సెఫాలిక్ ప్రెజెంటేషన్ అనేది ఉంది. అలాగే లిక్వర్ అంటే ఉమ్మనీరు నార్మల్గానే ఉంది 14 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ప్లెజెంటా వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ ఉంది. ఎఫ్హెచ్ఆర్ వాల్యూ అయితే బేబీ పిక్స్ దగ్గర ఇచ్చారు. సో ఎఫ్హెచ్ఆర్ వాల్యూ చూద్దాము. ఎఫ్హెచ్ఆర్ వాల్యూ అనేది 156 BPM ఉంది. అండ్ అలాగే బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇది నా బేబీ గర్ల్ గ్రోత్ స్కానింగ్ రిపోర్ట్. సో ఇక్కడ సింగిల్ లైన్ ఇంట్రాయూట్రైన్ అండ్ ప్రెజెంటేషన్ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంది. చూసారు కదా, టిఫాలో అయితే బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉంది. అండ్ ఇక్కడ గ్రోత్ స్కానింగ్ రిపోర్ట్లో అయితే సెఫాలిక్ ప్రెజెంటేషన్కి చేంజ్ అయింది. అండ్ ఫెటల్ హార్ట్ రేట్ అనేది 137 BPM ఉంది. బేబీ బాయ్తో పోల్చుకుంటే బేబీ గర్ల్కి ఫెటల్ హార్ట్ రేట్ అనేది తక్కువగా ఉంది. అండ్ ఫెటల్ మూమెంట్స్ అనేవి గుడ్.
అండ్ బీపీడీ వాల్యూ అనేది 87 ఉంది 35 వీక్స్ 2 డేస్కి. అలాగే హెచ్సి వాల్యూ అనేది 314 ఉంది 35 వీక్స్ 2 డేస్కి. అండ్ ఏసీ వాల్యూ అనేది 313 ఉంది 35 వీక్స్ 2 డేస్కి. అలాగే ఎఫ్ఎల్ వాల్యూ అనేది 68 ఉంది 35 వీక్స్ 0 డేస్కి. అలాగే ఎస్టిమేటెడ్ ఫెటల్ ఏజ్ వచ్చేసి 35 వీక్స్ 1 డే. అండ్ ఫెటల్ వెయిట్ అనేది 2626 ±393 గ్రామ్స్ ఉంది. సో ఇక్కడ ఉమ్మనీరు నార్మల్గానే ఉంది, 10 to 11 సెంటీమీటర్స్ ఉంది. సో ఇది 35 వీక్స్కి తీసిన గ్రోత్ స్కానింగ్ రిపోర్ట్. ఇప్పుడు బేబీ పిక్స్ చూద్దాము. సో ఇక్కడ బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు డెలివరీ కంటే ముందు తీసిన స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తాను చూడండి. ఇది నా బేబీ బాయ్ ఎప్పుడైతే డెలివరీ కంటే 2 వీక్స్ ముందు తీసిన స్కానింగ్ రిపోర్ట్. అండ్ ఇది నా బేబీ గర్ల్కి అయితే డెలివరీ రోజే మార్నింగ్ తీసిన స్కానింగ్ రిపోర్ట్. ఫస్ట్ బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తున్నాను చూడండి. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రిన్ అండ్ ప్రెజెంటేషన్ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంది. అండ్ ప్లెజెండా అనేది ఫండల్ పోస్టీరియర్ గ్రేడ్ 3 మెచ్యూరిటీ ఉంది. అండ్ లిక్కర్ అంటే ఉమ్మనీరు నార్మల్గానే ఉంది అండ్ 10 సెంటీమీటర్స్ ఉంది. ఫెటల్ బాడీ మూమెంట్స్ గుడ్. అండ్ ఎఫ్ఎల్ వాల్యూ అనేది 71 ఉంది 36 వీక్స్ 5 డేస్కి. అండ్ బీపీడీ వాల్యూ అనేది 90 ఉంది 36 వీక్స్ 4 డేస్కి. అండ్ హెచ్సి వాల్యూ అనేది 34 ఉంది 36 వీక్స్ 5 డేస్కి. అండ్ ఏసీ వాల్యూ అనేది 322 ఉంది 36 వీక్స్ 1 డేకి. హెఫ్హెచ్ఆర్ వాల్యూ అనేది 140 బీట్స్ పర్ మినిట్ ఉంది. అండ్ ఫెటల్ వెయిట్ వచ్చేసి 2820 గ్రామ్స్. అండ్ ఇక్కడ జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 36 వీక్స్ 4 డేస్. ఇప్పుడు బేబీ పిక్స్ చూద్దాము. సో ఇక్కడ బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇప్పుడు బేబీ గర్ల్కి డెలివరీ రోజే తీసిన స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. సో ఇది డెలివరీ రోజే మార్నింగ్ తీసిన స్కానింగ్ రిపోర్ట్. అండ్ ప్రెజెంటేషన్ అనేది సెవాలిక్ ఉంది. అండ్ ప్లెజెంటా వచ్చేసి యాంటీరియర్ గ్రేడ్ 3 అప్పర్ యూట్రిన్ సెగ్మెంట్ ఉంది. అండ్ ఫెటల్ హార్ట్ రేట్ అనేది 142 BPM ఉంది. అండ్ ఫెటల్ మూమెంట్స్ గుడ్. అండ్ బీపీడీ వాల్యూ అనేది 94 ఉంది 38 వీక్స్ 3 డేస్కి. అండ్ హెచ్సి వాల్యూ అనేది 334 ఉంది 38 వీక్స్ 2 డేస్కి. ఏసీ వాల్యూ 341 ఉంది 38 వీక్స్ 0 డేస్కి. అండ్ ఎఫ్ఎల్ వాల్యూ 75 ఉంది 38 వీక్స్ 3 డేస్కి. అండ్ ఎస్టిమేటెడ్ ఫెటల్ ఏజ్ వచ్చేసి 38 వీక్స్ 2 డేస్. అండ్ ఫెటల్ వెయిట్ 3416 ±5 and 2 grams. అండ్ ఇక్కడ అంటే ఉమ్ము నీరు నార్మల్గానే ఉంది అండ్ 7 to 8 సెంటీమీటర్స్ ఉంది. చెప్పాను కదా 29th జాన్కి మా బేబీ గర్ల్ పుట్టింది అని. సో ఈ డెలివరీ రోజు ముందు తీసిన స్కానింగ్ రిపోర్ట్స్. ఇప్పుడు బేబీ పిక్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ బేబీ పిక్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇందులో క్లియర్గా గమనిస్తే ఇక్కడ బేబీ పిక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇయర్ అండ్ నోస్ ఇలా కొద్దిగా క్లియర్గా అయితే ఇచ్చారు. టోటల్గా ఇవైతే నా బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ 1 to 9 months టోటల్ స్కానింగ్ రిపోర్ట్స్. సో ఈ వీడియో అయితే నేను కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారని షేర్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.